హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, ఈ పోర్న్ వీడియోస్ ఒక చట్టం అయితే వచ్చింది, పోక్సో చట్టం అని చెప్పేసి. ఈ పోర్న్ వీడియోస్ చూసినా, షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా కూడా, అంటే ఆ కంటెంట్ని, రిలేటెడ్ కంటెంట్ని ఎవరికైనా షేర్ చేసినా కూడా పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తారని చెప్పి అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. అంటే ఈ పోర్న్ వీడియోస్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, లో కేటగిరీ వాళ్ళు కొంచెం, కానీ అలాంటి వాళ్ళే కాకుండా మేడం, పాష్ కల్చర్ వాళ్ళు కూడా ఇలాంటివి చూస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూసుకుంటే క్రైమ్ అనేది బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు యూత్ పెద్దవాళ్ళలో ఉండేది ఇది, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం చాలా న్యూస్లు వచ్చాయి కూడా, మైనర్స్ ని రేప్ చేయడము, చంపేయడం కూడా జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ అంటే ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల అంటారా అసలు? ఇప్పుడు మీరు లో క్లాస్ అని అన్నారు, దాని తర్వాత మాట్లాడదాం. ముందు బాగా హై క్లాస్ పాష్, బాగా పైసలు ఉన్న వాళ్ళ పిల్లల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏంటంటే ఓకే, వాళ్ళకి అన్నీ ఉంటాయి, పిల్లల్ని చాలా బాగా పెంచుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఓన్లీ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రతి స్కూలు కూడా, ఇప్పుడు ఇంతకుముందు మనము కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్సే వస్తున్నాయి. కొత్తగా పెట్టే స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరు పెడుతున్నారు. ఆల్రెడీ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇవి పక్కన పెడదాం, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా నేను బాగా ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇంకా ప్రత్యేకించి ఇంటర్నేషనల్ స్కూల్స్ వేరే, ఆ స్టాండర్డ్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ, ఆ పోకడలు కానీ వేరే ఉంటాయి. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పెద్ద పెద్ద ఇలాంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఫ్రీడమ్ అంటే ఏ విధంగా అంటే, ఎక్కువ స్ట్రిక్ట్గా లేకుండా, హోంవర్క్లు ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ లెసన్ చెప్తుంటే కూడా స్నాక్స్ తినొచ్చు. అంటే ఫ్రీ మైండ్తో లెసన్ వినటానికి ఛాన్స్ అనమాట, అవకాశం. వాళ్ళని స్ట్రెస్కి లోన్ చేయకుండా కొంచెం ఫ్రీగా వదిలేస్తే, కాసేపు తిన్నా, పక్కవాడితో మాట్లాడినా, మళ్ళీ చదవాలనే స్పృహ వచ్చి మళ్ళీ టీచర్ వైపు చూసే పాఠం వినటానికి గాను ఆ అట్మాస్ఫియర్ పెట్టారు. ఓకేనా? ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే నేను చెప్పానో వాటిల్లో మనం వింటున్నాం. అంటే పర్టికులర్గా స్కూల్స్ అని నేను చెప్పను, స్కూళ్ళల్లో అని కూడా నేను చెప్పను. అలా చదివే వాళ్ళు, అలాంటి కేటగిరీ పిల్లలు, వాళ్ళకి డ్రగ్స్ అలవాట్లు అవుతున్నాయని మనం వింటున్నాం. అవునా కదా? ఉన్నాయి కదా. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 14, 13, 15 అంతే. స్కూల్ అంటే అంతే ఉంటుంది. తర్వాత ఇంటర్ 2 years కూడా స్కూలింగ్ కూడా అందులోనే ఉంటున్నాయి కొన్ని. అంటే 12th వరకు స్కూలింగ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఆ ఏజ్ వరకు వాళ్ళు ఆ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఆ ఏజ్లో కదా. ఆ డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు ఉత్తేజం అనేది వస్తుంది వాళ్ళకి. తర్వాత అట్లానే వాళ్ళకి లోపల హార్మోన్స్, అంటే బాడీ కూడా బాగా గ్రో అయ్యే ఏజ్, ఆ ఫీలింగ్స్ వచ్చే ఏజ్, అన్నీ తెలుసుకునే ఏజ్, అన్నీ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరుగుతూ ఉండేటువంటి ఏజ్ అది. అంటే అన్నీ కూడా తెలుసుకోవాలనుకునే ఏజ్ అది. అలాంటి వయసులో వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు వాళ్ళ బాడీ ఉత్తేజితం అయిపోయి రకరకాల సెక్షువల్ కోరికలు కూడా కలుగుతున్నాయి అని చెప్పి నేను ఒక సర్వేలో కూడా విన్నాను. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇటు డ్రగ్స్ తీసుకుంటారు. చిన్న పిల్లలండి సిగరెట్లు కాల్చడం నేను చూస్తున్నాను. మళ్ళీ డ్రగ్స్ అంటే ఇప్పుడు డ్రింక్ కంటే ఘోరం కదా, ఇంకా డేంజరు. ఇప్పుడు సిగరెట్లు, డ్రగ్స్ వాళ్ళకి ఆ వయసులోనే అలవాటు అయిపోయినప్పుడు, వాళ్ళ కోరికలు కూడా అలా కలుగుతున్నప్పుడు మరి అది డేంజర్ కిందకే వస్తుంది కదా. అది ఆ అలవాట్లు చేసుకున్నప్పుడు వాళ్ళకి లోపల నుంచి ఇటువంటి కోరికలు, పక్క ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు కో స్టూడెంట్స్ కూడా ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి తిరగటము, కలిసి మాట్లాడుకోవటము, వాళ్ళకి అప్పటి నుంచే లవ్లు స్టార్ట్ అయిపోవడము. ఎందుకంటే చాలా పెద్ద ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తప్పులేదులే, పర్వాలేదులే, అదొక కల్చర్ అన్నట్టు. వాళ్ళ కల్చర్ వేరు అని మనం చెప్పుకుంటున్నప్పుడు మాది వేరే కల్చరు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. సో అటువంటి కల్చర్లోకి మన పిల్లల్ని ఎవరు వెళ్ళనివ్వద్దని మిగతా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కల్చరే డిఫరెంట్. వాళ్ళకి ఆ చిన్న వయసులోనే సిగరెట్లు, డ్రగ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇంకొక రీజన్ నేను చెప్తాను. ఇంటికి వెళ్తారు, స్కూల్ అయిపోతుంది, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో అమ్మ ఇంట్లో కాపలా కూర్చొని రాగానే పాల గ్లాస్ ఇచ్చి, రాగానే భోజనం పెట్టి, అంత సీన్ ఉండకపోవచ్చు. కొంతమంది బాగా చూసుకుంటారులేండి, ఎంత ఉన్నా పిల్లల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాలు నేను చెప్తాను, వాళ్ళకి తీరిక ఉండదు.
ఆ మీటింగ్లని ఈ మీటింగ్లని క్లబ్లని వ్యవహారాలు అటని ఇటని వెళ్ళిపోతుంటారు. ఇంటికి వెళ్తే పలకరించే వాళ్ళు కూడా ఉండరు. మనం ఇది ఒక సినిమాలో గమనించవచ్చు. ఎప్పుడో ఒక 20 years బ్యాక్ ఉదయ్ కిరణ్ సినిమా ఒకటి వచ్చింది. అదేంటది నువ్వు నేనా ఏదో వచ్చింది. అందులో ఇలాగే చూపిస్తాడు. అతను ఒక 16 years 17 years బాయ్ అయినప్పుడు ఇంటికి వస్తే తల్లి పలకరింపు, తల్లి లేదు, తండ్రి ఏం చేస్తాడు, పిల్లవాడు ఇంటికి రాగానే అట్లీస్ట్ ఏర్పాట్లన్నా చేయాలి కదా. అతను అది కూడా ఉండదు. ఇంకొక ఆవిడని పెట్టుకొని అతను సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఆవిడతో లోపల వ్యవహారాలు కానిస్తూ ఉంటాడు. బయట ఉన్న ఈ అబ్బాయికి వచ్చే 17-18 years అంటే అన్నీ అర్థమవుతాయి. లోపల ఏం జరుగుతుందో అర్థం కాని వయసు కాదు కదా. లేదు, అర్థం కాని వయసే, కానీ వింటుంటే చూస్తుంటే అవన్నీ అర్థమవుతాయి కదా. ఆ డోర్ తీసుకొని తండ్రి ఆ మనిషి ఇద్దరు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఫిగర్ ఎలా ఉంది, వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళ నవ్వులు ఎలా ఉన్నాయి, ఇద్దరు హగ్ చేసుకుంటూ సిగరెట్ కాల్చుకుంటూ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటారు. అంటే ఆ వయసులో వాళ్ళకి ముద్రలు పడిపోతాయి. రెండోది ఏంటంటే అంత డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలకి ఆ కల్చర్లో ఉన్న వాళ్ళకి ఓహో ఇది కరెక్ట్ కావాలి, మేము ఇది చేయొచ్చు. అడిగేవాళ్ళు ఎవరున్నారు? తండ్రి అడగడు, అరే తిన్నావా తాగావా అని అడగడు, అరే వాడికి ఏం కావాలో చూడండి అని పనివాడికి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పిల్లలు ఏం కోరుకుంటారు? ఒక స్నేహం కోరుకుంటారు, ఎవరి తోడన్నా కోరుకుంటారు, లేదు ఒక ఓదార్పు కోరుకుంటారు, లేకపోతే ఎటన్నా వెళ్ళాలి, లేకపోతే ఎవరో చెప్తారనమాట ఇలా నువ్వు బాధపడద్దు, నువ్వు ఇది తీసుకో నీకు బాధ తగ్గుతుంది అనే డ్రగ్స్ అలవాటు చేయొచ్చు. ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఇంట్లో అలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోరికలు అనేవి కలుగుతాయి. కలిగినప్పుడు ఏం చేస్తారు? దానికి మార్గాలు వెతుకుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్లు ఉంటున్నాయి కదా. ఆ ఫోన్లో అవి ఉంటారా అని పక్క వాళ్ళు చెప్పచ్చు, ఫ్రెండ్స్. లేకపోతే తనే ఇలా తీస్తుంటే కనిపించవచ్చు. ఇప్పుడు అన్ని పబ్లిక్ చేసి చూపిస్తున్నారు కదా, అది వద్దనే కదా ఇప్పుడు ఈ చట్టాలన్నీ వస్తున్నాయి. మరి అది చూసినప్పుడు ఈ అబ్బాయికి ఒకటి చూస్తే ఆగుతారా? ఇదేంటో తెలుసుకోవాలని డెప్త్కి వెళ్తారు. ఇంకేముంది, అంతా ఓపెన్. అప్పుడు వాడికి ఆలోచన కలుగుతుంది, ఎవరినైనా మనం కూడా అలా చేయాలి, ఒప్పుకోకపోతే రేప్ చేసేద్దాము, అక్కడ కూడా ఏమైనా తేడా వస్తే చంపేసే మనస్తత్వానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మైండ్ అనేది చాలా ఎక్సెంట్రిక్గా వెళ్ళిపోతుంది వాళ్ళకి. అసలు ఇంకా ఆలోచనలు రావు వాళ్ళకి. మనం చూసాం కొన్ని న్యూసెస్, స్కూల్స్ లో కూడా ఇప్పుడు ఇవి తయారవుతున్నారు. ఇలాగా స్కూల్స్ లో నేను చెప్పేది మెంటాలిటీలు ఎందుకు అట్లా అంతలా వాళ్ళకి ఏం తెలుసు అసలు? ఇది వాతావరణం ఇలా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ అటు లాక్కెళ్తుంది, ఆ ఫ్లో అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ చూడాలి, చేయాలి, చేస్తే బాగుంటుందిరా అని ఫ్రెండ్స్ చెప్పడమో లేకపోతే వీళ్ళు చూడడమో జరుగుతుంది. వెంటనే కోరిక కలుగుతుంది, ఒక అమ్మాయి కావాలి, ఎవరు కావాలి, క్లాస్లో కావచ్చు, బయట కావచ్చు కదా. అది అందుబాటులో లేనప్పుడు రేపుకి వెళ్ళిపోతుంది. అది 2-3 కలిసి సహాయం తీసుకుంటాడు. అప్పుడు సహాయం తీసుకున్నప్పుడు రేపు కిందకి వెళ్ళిపోతుంది. ఆ రేపు నుంచి వాళ్ళకి ఏం చేయాలో తెలియక మర్డర్ చేశారనుకోండి, అది తర్వాత లైఫ్ ఏంటి? ఇంకా ఇప్పుడు ఆ రకంగా జరుగుతున్నాయి, ఎక్కువగా అలా జరుగుతున్నాయి ఉన్న వాళ్ళ పిల్లలు. ఇంకా లేని వాళ్ళు లో క్లాస్ అని అంటే వాళ్ళకు ఉచ్చం నీచం తెలియని మనుషులు వాళ్ళు. ఇప్పుడు చదువు అక్షరం ముక్క ఉండదు. ఒకవేళ చదివిన ఎంత చదువుతారు వాళ్ళు? ఏ కూలి పని చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఖాళీ సమయాల్లో ఫోన్ తీస్తారు. చదువుకు సంబంధం ఏముంది? ఏదొస్తే దాన్ని ఓపెన్ చేసి చూసేయటమే. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ వచ్చాయనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి కొత్త విషయాలు కదా వాళ్ళకి, అవన్నీ ఓపెన్ చేసి చూడాలని చెప్పి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ కళ్ళు కూడా వెతుకుతాయి, మనం ఏం చేయొచ్చు, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, వెతుకుతారు. వాళ్ళకి వయసు తెలీదు, ఈ వయసు వాళ్ళతో చేయాలి, ఈ వయసు వాళ్ళతో చేయాలి అనేది వాళ్ళకి తెలీదు. ఏది అందుబాటులో ఉంటే అదే. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తన వయసు వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి, ఒక 3 పిల్లలు కలిసి ఒక అమ్మాయిని పాడు చేసి హత్య చేసి ఎక్కడో పడేశారు, మనకి బాడీ కూడా దొరకలేదని చెప్పుకున్నామే. దానికి తర్వాత పెద్దవాళ్ళు కూడా పిల్లలు బ్రతికేమవుతుందో అని చెప్పి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అందుకనే మనకి బాడీ దొరకలేదని కూడా చెప్పారు. అంటే ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకే జరుగుతున్నాయి. కాబట్టి ఈ వీడియోలు కానీ ఈ ఫోన్లు కానీ పిల్లలు చూడకుండా, ఫోన్ తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరంటే తల్లిదండ్రులది. కానీ నేనేం చెప్తానంటే, ఒక 15 years ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఏదో ఒక డ్యూటీలో పెడుతున్నారు తల్లిదండ్రులు. వాడు సంపాదిస్తున్నాడు, ఒక నెల జీతం పట్టుకుంటే ఒక ఫోన్ కొనుక్కుంటున్నాడు. ఒరే నువ్వు ఈ ఫోన్ వద్దురా, నీకు మంచిది కాదు అంటే వినడు. సరే ఆ ఫోన్లో నువ్వు ఏది పడితే చూడొద్దు, అన్నీ చూడొద్దు అంటే వాడు వినడు. ఎందుకంటే వాడు నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్నాను అంటాడు. అంతకంటే ఎక్కువ వాళ్ళు కంట్రోల్ చేయలేరు, ఇంకా వీడి ఇష్టారాజ్యం. కాబట్టి ఈ రకంగా కూడా వీళ్ళకి నేరాలు చేసే ప్రవృత్తి ఎక్కువైపోతుంది, నేరాలు చేసే అవకాశాలు వీళ్ళకి కలుగుతున్నాయి అన్నమాట. అంటే చట్టాలు మాత్రమే కాదు,
ఈ మొబైల్ పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని అడిక్ట్ అవ్వకుండా ఇది కూడా పేరెంట్స్ కూడా కొంచెం కంట్రోల్ గా ఉంటే బాగుంటుంది అంటారు. చూడండి కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి 2 కేటగిరీస్ తీసుకున్నాం మనం. లేని వాళ్ళు లో క్లాస్ తీసుకున్నాం, హై క్లాస్ తీసుకున్నాం, మిడిల్ వదిలేద్దాం కాసేపు. ఈ వీళ్ళిద్దరికి డబ్బులు అందుబాటులోనే ఉంటున్నాయి. ఉన్నవాడికేమో చాలా ఉంటుంది, వాడికి లెక్కలేదు. లేని వాడికి ఏంటంటే వాడికి రోజు గడిచి చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. చూడండి మీరు చిన్న చిన్న పిల్లలు కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉంటున్నాయి. పెద్దవాళ్ళవే కావచ్చు, వీడు 14, 15 సంవత్సరాలు వచ్చిన పిల్లవాడు ఏ పనైనా చేసి ఏదన్నా ఎక్కడన్నా ఒక టీ షాప్లోనో ఒక హోటల్లోనో ఒక వాచ్మెన్ గానో చేస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఫోన్ కొంటున్నాడు. ఇప్పుడు చైల్డ్ లేబర్ ఉండకూడదు, ఆ చిన్నపిల్లలతో వర్క్ చేయించకూడదు అని చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా మనకున్నా కూడా మారుమూల వర్క్లో పెట్టేస్తున్నారు. వాళ్ళని 14-15 ఏళ్ళు లేకుండానే వాచ్మెన్గా పెడుతున్నారు. మరి అది పెట్టుకునే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. పెట్టుకోకుండా ఉండొచ్చు కదా, పెట్టుకుంటున్నారు. వాడికి డబ్బులు పడుతున్నాయి, నెల వచ్చేటప్పుడు 10,000 ఈజీగా వస్తున్నాయి. ఇక వాడు తల్లిదండ్రుల మాట ఎందుకు వింటాడు? ఇప్పుడు మీరు అన్నారు తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి అని. వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వరు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళని ఏ పని చేయనివ్వకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి స్కూలింగ్ అనేది ఉండాలి. లేదు నువ్వు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి ఇంట్లో ఏ విధంగా హెల్ప్ చేసుకోగానే బయట వర్క్ చేయకూడదు. డబ్బుల సంపాదన వాళ్ళకి ఉండకూడదు. డబ్బే కదా అన్నిటికీ తలుపులు తీస్తుంది. డబ్బు చేతిలో ఉంటే ఏమైనా చేస్తాడు వాడు. 14-13 ఏళ్ళు లేకుండానే లో క్లాస్ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా సిగరెట్లు కాలుస్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళవాడు కూడా కాలుస్తున్నాడు. ఎందుకు? వాడు కూడా ఏదో కప్పులు గడు డబ్బులు సంపాదిస్తున్నాడు. అంత చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు కదా. 18 ఏళ్ళు కనీసం వచ్చే వరకు కూడా వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళు ఏ పని చేయకూడదు అనే రూల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు? పెట్టుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అడ్డుకున్నా కూడా ఎవరు వింటారు? వినరు. అదొక ఉద్యమాలు సాగాలి దాని మీద కూడా. ఎందుకు ఈ నేరాలు మనం ఎవరు పెంచుతున్నారు? మరి మళ్ళాంటి వాళ్ళని కూడా కారణమే. వాడిని పనిలో పెట్టుకుంటేనే కదా వాడి డబ్బులు వస్తున్నాయి. మీరు పెట్టుకోకండి. అమ్మా నాన్న పెట్టే ముద్ద తిని చదువుకుంటా లేదా ఉంటాడు ఇంట్లో. మీరు పెట్టుకోబట్టి వాడి చేతిలో డబ్బులు పడుతున్నాయి, ఫోన్లు కొంటున్నాడు. ఇంకా తల్లిదండ్రులు మీరు అన్నట్టు కంట్రోల్ చేయాలి అని అంటే వాళ్ళ ఫోన్ వాళ్ళు దగ్గర పెట్టుకోండి. పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? సరే ఇవ్వండి, చిన్న ఫోన్లు ఇవ్వండి, జస్ట్ మెసేజ్ల కోసం, కాల్స్ కోసం అంతే. స్మార్ట్ ఫోన్ ఎందుకు స్మార్ట్ ఫోన్ ఎందుకు? అసలు దాన్ని చదువు కూడా సరిగ్గా రాని పిల్లలకి అలాంటి ఫోన్లు అవసరమా? ఏం చూడాలి ఏం చూడకూడదు, అది అవసరమా అవసరం కాదా అని కూడా తెలుసుకోలేని విచక్షణ లేని పిల్లలకి ఆ ఫోన్ ఎందుకు? అసలు ఏ విధంగా చూసుకునే వాళ్ళకి ఆ ఫోన్ ఎందుకు? ఫోన్ కోసమో మెసేజ్ అమ్మా నాన్నకి మెసేజ్ ఇవ్వటం కోసం చాలు కదా. అది వాళ్ళు మరి ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకూడదు, వాడిని పనిలో పెట్టకూడదు. పేరెంట్స్ కూడా మేడం ఈ మొబైల్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే, ఇలాంటి మొబైల్ చూస్తున్నాడు మనకి ఆ వీడియోలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మనం కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియో కూడా. అలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మనకంటే కొంచెం జ్ఞానం ఉంటుంది, ఆలోచిస్తాం. చిన్నపిల్లలకి ఏం తెలుసు? దాని గమనం ఆగిపోతారు, అక్కడ ఆగిపోతారు. దానివల్ల వాళ్ళ మెంటాలిటీ ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు. పేరెంట్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి మొబైల్ అడిక్షన్కి వెళ్లకుండా ఉంటే ఇలాంటి పోక్సో చట్టాలు లాంటివి అన్నీ కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు హై క్లాస్ వాళ్ళు కూడా ఏంటంటే ఏమవుతుంది అనే ఆలోచనలోనే ఉంటున్నారు వాళ్ళు. ఏమవుతుంది ఇప్పుడు మా అబ్బాయి అలా చేస్తే ఏమవుతుంది? చదువుకుంటున్నాడు కదా, చదువు అయితే కావాలి కదా. చూడండి వాళ్ళు బాగా చదువుకుంటారు, మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఈ అలవాట్లన్నీ ఏంటంటే వాళ్ళ కల్చర్ అది వాళ్ళకి నష్టం లేనప్పుడు ప్రజలకేం నష్టం? ప్రజలకు ఒకటే నష్టం. ఏమన్నా రేపులు మర్డర్లు జరిగితే ప్రజలకి నష్టం. అందుకే కదా మేడం ఇవన్నీ జరిగాయి. అది కూడా మరి వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాము అనుకుని పిల్లల్ని వదిలేస్తున్నారేమో మనకు తెలీదు. నష్టపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? నువ్వు 10 లక్షలు ఇస్తేనో ఇంకోటి ఏదో ఇస్తేనో వాళ్ళు పోయిన పిల్లలు తిరిగి రారు కదా. మొన్న ఒక మూవీలో చూసాం. ఈ పిల్లలు పెద్ద ఏం చేస్తారు? వీళ్ళు ఇలాగే ఇంకోని చేసుకుంటారు, ఇలాగే ఇంకోని కంటారు, ఇలాగే కూలి పని చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే ఇలాగే మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తాడు. వీళ్ళని ఏం చేస్తే మాత్రం ఏంటి అని అడుగుతున్నాడు ఒకడు. అలాంటి సినిమాలు తీయొచ్చా అని నేను అడుగుతున్నాను. అంటే అది హెల్ప్ అవుతుంది కదా యువతల వాళ్ళకి. నువ్వు ఆ డైలాగ్ చెప్పించావు, అది ఎంతమందికి మీద ప్రభావం చూపిస్తుంది? ఎన్ని జీవితాలు పాడు అవ్వచ్చు? అది కూడా టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటున్నారుగా. మరి అలాంటి డైలాగులు కానీ సినిమాలు కానీ ఉండకూడదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్.